వారాహి పూజ చేస్తున్న ఫలితం రెట్టింపు అవ్వాలా? ఈ 3 రహస్య పూజలు మిస్ అవ్వకుండా చేయండి. ఇవి చేస్తే అమ్మవారు మీకు ఆకర్షితులై త్వరగా కరుణిస్తుంది. మొదటి రహస్యం, అమ్మవారిని ఆకర్షించే ప్రత్యేక అక్షంతల విధానం. వారాహిదేవి శక్తి స్వరూపిణి కాబట్టి ఆమెను ఆకర్షించడానికి ఎరుపు లేదా కుంకుమ అక్షంతలు శ్రేష్టం. అక్షంతల తయారీ: ఒక చిన్న గిన్నెలో బియ్యం తీసుకోండి. అందులో కొద్దిగా కుంకుమ, 2 చుక్కలు ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె వేసి బాగా కలపండి. ఎర్రటి అక్షింతలు సిద్ధమవుతాయి. పూజా విధానం: అమ్మవారి పటం ముందు కూర్చొని ఒక్కో చిటికెడు ఎరుపు అక్షింతలను అమ్మవారి పాదాలపై వేస్తూ ఓం ఐం హ్రీం క్లీం వరాహిదేవ్యే నమః అని 21 సార్లు లేదా 108 సార్లు జపించండి. పూజ ముగిసిన తర్వాత ఆ అక్షింతలను ఒక చిన్న డబ్బాలో దాచుకోండి. మీరు ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు లేదా ఎవరినైనా కలవటానికి వెళ్ళేటప్పుడు ఈ అక్షింతలను తలపై జల్లుకొని వెళ్తే చేసే పనుల్లో విజయం లభిస్తుంది. ఇక రెండో రహస్యం, కర్పూర నీరాజన సులువైన విధానం. వారాహి అమ్మవారి ఉగ్రతను తగ్గించి ప్రసన్నం చేసుకోవడానికి కర్పూర హారతి ఇచ్చేటప్పుడు హారతి పళ్ళెంలో కర్పూరం ఉంచి దాని పక్కనే 2 లవంగాలను పెట్టండి. కర్పూరం వెలిగించినప్పుడు ఆ లవంగాలు కూడా ఆ వేడికి కాలుతూ సువాసన వస్తుంది. ఈ కర్పూర కాంతిని అమ్మవారికి చూపిస్తూ మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి. లవంగాలతో కూడిన కర్పూర హారతి వల్ల ఇంట్లోని సమస్త నరఘోష, దిష్టి దోషాలు క్షణాల్లో కాలి బూడిద అయిపోతాయి. అమ్మవారి అనుగ్రహం ఇల్లంతటా నిండుతుంది. ఇక మూడవది, అత్యంత ప్రత్యేకమైనది, ఇప్పటి వరకు ఎవరికి చెప్పని అతి రహస్యమైన విధానం, గాజుల తాంత్రిక పూజ. నల్ల గాజులు లేదా నీలం గాజుల సమర్పణ. 4 నల్లటి లేదా నీలం గాజులను కొని తెచ్చి అమ్మవారి ఫోటో దగ్గర ఉంచండి. వారాహి అమ్మవారికి నలుపు లేదా నీలం రంగుల గాజులన్న ఎంతో ఇష్టము. ఈ గాజులతో చేసేది విధానం ఏమిటంటే, రోజుకు 4 గాజులని అమ్మవారికి సమర్పించండి. ఇవి నెగటివ్ ఎనర్జీని పీల్చేసుకుంటాయి. ఈ 3 అక్షంతల పూజ, కర్పూర హారతి, గాజుల తాంత్రిక పూజ 9 రోజులు క్రమం తప్పకుండా చేయండి. శత్రుబాధలు తొలగి ధనలాభం కలుగుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై వారాహి దేవి.